Hello, welcome to the editor class. Hi, after a long break I have started again this class. రీసెంట్గా 2 days బ్యాక్ పేపర్లో చూసినట్లయితే డిఎస్సి ఎగ్జామ్స్కి నోటిఫికేషను షార్ట్ పీరియడ్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ ఈ ఎగ్జామ్స్కి టెట్ అండ్ డిఎస్సిలో ఇంగ్లీష్కి బాగా వెయిటేజ్ ఇస్తామని చెప్పబడింది. ఎందువల్లంటే తెలుగు మీడియం స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కింద అక్కడ కన్వర్ట్ అయినాయి కనుక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద టెస్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఇంగ్లీష్ అనే సబ్జెక్టు ఏదో 1 weekలోనో లేకపోతే 10 daysలోనో 15 daysలోనో మనం ఏదో బట్టి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం లేదు. ఆ విధంగా అది మనం ప్రిపేర్ అవ్వలేం. దానికి బేసిక్ ఫౌండేషన్ నుంచి ఉండాలి. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఎడ్యుటెక్ రమేష్ అనే ఛానల్ ఓపెన్ చేసినట్లయితే 250 to 300 వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ అండ్ ఫండమెంటల్ నుంచి ఇవ్వడం అనేది జరిగింది మీకు. ముఖ్యంగా ఈ క్లాసులో మనం ఏ టాపిక్ మీద ఎంచుకున్నామండి, టెన్సెస్ మీద స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆ టెన్సెస్లో మీద అంటే మొట్టమొదటి టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్ లేక ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటాం. ఈ టెన్స్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 80% ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ద సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ద టెన్స్ ఫార్మ్స్. టెన్స్ ఫార్మ్స్ వస్తే ఆ ఇంగ్లీషు లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఆ టెన్స్ ఫార్మ్స్ యొక్క స్ట్రక్చర్స్ రావాలి. అందువల్ల ఆ ఉద్దేశంతో ఈ స్టార్ట్ చేయడం జరిగింది మీకు. ఇక్కడ మనకు ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వెర్బ్ ఫార్మ్స్లో వెర్బ్ 1 అని చూపాం కదా. వెర్బ్ 1 అంటే ఏంటి, ఇక్కడ ద ప్రజెంట్ వెర్బ్ అనమాట. వెర్బ్ 1 అంటే ప్రజెంట్ వెర్బ్. ఈ ప్రజెంట్ వెర్బ్ యూజ్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని వెర్బ్ 1 అంటాం. వెర్బ్ 1 ఆర్ వెర్బ్ ఎస్ఆర్ఈఎస్ ఫామ్. ఎస్ఆర్ఈఎస్ ఫామ్ ఈ రెండింటికి తేడా చూడండి. వెర్బ్ 1 లేక వెర్బ్ ఎస్ఆర్ఈఎస్ ఫామ్ అంటాం. టోటల్గా సబ్జెక్ట్స్ ఎన్ని 7 ఉంటాయండి. సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. అవి ఏంటవి, ఐ, వి, యు, దే ఇది ఒక టైపు. తర్వాత హీ, షీ, ఇట్ వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. వీటిని యూజ్ చేసినప్పుడు వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా వెర్బ్ అనేది తీసుకుంటాం. వీటి పక్కన ప్లస్ డైరెక్ట్ వెర్బ్ 1 ప్లస్ వెర్బ్ 1కి ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ మనం ఈ అనేది యూజ్ చేసాం కదా, అంటే ఈ గ్రూప్లో ఉన్నాం, ఈ షీట్ గ్రూప్లో ఉన్నాం. అంటే వెర్బ్ 1కి ఏం రావాలి, ఎస్ఆర్ఈఎస్ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఏంటి వెర్బ్ ఇది గో కదా. గో అనే వెర్బ్కి ఈఎస్ యాడ్ అయింది కదా, గోస్. ఈ గోస్ టు కాలేజ్ బై బస్. ఈ విధంగా ఈ చేంజెస్ ఎక్కడ ఒక ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. పాస్ట్లోను లేకపోతే ప్రజెంట్ కంటిన్యూస్లోను పర్ఫెక్ట్లోను అలాగే పాస్ట్ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ దేనిలో కూడా ఉండదు. ఒక ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్లోనే ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇది బేసిక్ ఫండమెంటల్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కానీ షీ కానీ ఇటు కానీ వస్తే వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అలా కాకుండా ఐ కానీ వీ కానీ యూ కానీ దే కానీ సబ్జెక్టులుగా ఉన్నట్లయితే వాటికి వెర్బ్ 1 ఒకటి డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి దేని ఇచ్చాం కదా, దే అనే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. దే అనేది ఈ గ్రూప్లో ఉంది కదా. ఏం చేసాం, పక్కన వెర్బ్ 1 రావాల్సింది. ఇదిగోండి దే గో టు కాలేజ్ బై బస్ అని ఇచ్చాం. ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వెర్బ్ 1 డైరెక్ట్గా తీసుకోవటమా లేదా వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అనేది యాడ్ చేయడం అనేది. ఆ తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కూడా ఈయన ఇచ్చాము. లేదనుకుంటే షీ అని అనుకోని ఇక షీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. గెట్ కదా, దీనికి ఎస్ అనేది వచ్చింది. ఇక్కడ ఈఎస్ అనేది వచ్చింది, ఇక్కడ ఎస్ అనేది వచ్చింది అనమాట. ఇది ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టీస్ మీద తెలుస్తుంది. నా యొక్క వెర్బ్స్ యొక్క ఈ చేంజెస్ మీద ఆల్మోస్ట్ 4 వీడియోలు ఉన్నాయి చూడండి. అంటే ప్రజెంట్ వెర్బు, పాస్ట్ వెర్బు, పాస్ట్ పార్టిసిపుల్, తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్, ఈ విధంగా మీకు 4 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో వెర్బ్స్ గురించే చెప్పాను. అది చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత వీ గెట్, వీ అనేది సబ్జెక్ట్ కింద యూజ్ చేశాను. వీ అనేది ఈ గ్రూప్లో ఉంది. పక్కన డైరెక్ట్గా వెర్బ్ ఉన్నాయి కదా, చూడండి వీ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా డిఫరెన్స్ ఉంటాయి దీనిలో. ఎందుకుంటే సార్ డిఫరెన్స్ అంటే దీనికి బేసిక్ ఫండమెంటల్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం వీటిని ఇక్కడ ఇచ్చాం కింద చూడండి. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. హ్యాబిచువల్ ఆర్ డైలీ యాక్షన్స్కి కానీ, యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్స్కి కానీ, తర్వాత ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్కి,
అలాగే ఇక్కడ కండిషనల్ సెంటెన్స్లోని ఇందులో కండిషనల్ సెంటెన్స్లో ఒకటో దానికంటే ఫస్ట్ టైప్లో వస్తుంది. ఆ తర్వాత ప్రోవర్బ్స్ అండ్ కొటేషన్స్ ఉన్నప్పుడు ఇవన్నిటి కూడా ప్రజెంట్ టెన్స్ ఫామే వెర్బ్ యూజ్ చేయాలి. ఇంకున్నాయండి 4-5 కాదు, ఇంకో 5 ఉన్నాయి. ఆ తర్వాత వీడియో నెంబర్ 2లో ఇస్తాను మీకు. వీడియో నెంబర్ 1లో 5 ఇచ్చానండి. సెకండ్ వీడియోలో చూద్దాం మిగతా ఏ విధంగా ఉండేది. ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ టెన్స్ ఫామ్లో ఏంటంటే కొన్ని టైమర్స్ ఉంటాయండి. టైమర్స్ కానీ లేదా యాడ్వర్బ్స్ అంటామండి. ఆ యొక్క యాడ్వర్బ్స్ కానీ టైమర్స్ కానీ జనరల్గా వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సెంటెన్స్ యొక్క మీనింగ్ మీద డిపెండ్ ఉంటాయి అన్నమాట. అది ఆ టైమ్ వర్డ్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఇప్పుడు ఇందులో టైమ్ వర్డ్స్ అనేది ఏంటో చూద్దాం అనమాట. వాటిని క్లూ వర్డ్స్ అంటాం. క్లూ వర్డ్స్ కానీ క్లూ వర్డ్స్ లేక యాడ్వర్బ్స్ కానీ లేదంటే టైమ్ వర్డ్స్ కానీ అంటాం వీటిని. ఈ యొక్క వర్డ్స్ ఈ స్ట్రక్చర్లోనే ఉంటాయి, అంటే ఈ టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ ఇండెఫినిట్లోనే యూజ్ చేయాల్సి వస్తుంది. మిగతా టెన్సెస్లో ఈ వర్డ్స్ రావు మీకు. అవి ఏంటంటే ఇక్కడ ఆల్వేస్, ఆఫెన్, ఆ తర్వాత డైలీ, ఎవర్, సెల్డమ్, ఆ తర్వాత వీక్లీ కానీ వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, ఆ తర్వాత ఎవ్రీడే, యూజువల్లీ, ఆ తర్వాత జనరల్లీ. ఇవన్నీ కూడా దీనిలోనే అంటే ఒక ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత కామన్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆ తర్వాత రెగ్యులర్లీ, ఆ తర్వాత సమ్టైమ్స్, హార్డ్లీ, సెల్డమ్, తర్వాత రేర్లీ, ఎక్సెట్రా. ఈ యొక్క క్లూ వర్డ్స్ కానీ లేకపోతే యాడ్వర్బ్స్ కానీ లేదా టైమ్ వర్డ్స్ కానీ ఈ టెన్స్లోనే యూజ్ చేస్తాం. సెంటెన్స్ యొక్క మీనింగ్ని బట్టి ఈ యొక్క క్లూ వర్డ్స్ అనేది యూజ్ చేయటం అనేది జరుగుతుంది ఈ టెన్స్ ఫామ్లో, అంటే ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్లో. కనుక ఎప్పుడు యూజ్ చేస్తామండి ఈ టెన్స్? జనరల్గా వీటికి కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఏంటి ఆ కండిషన్స్ ఏంటి? రూల్స్ ఆర్ కండిషన్స్ ఏంటి? ఇది హ్యాబిచువల్ డైలీ యాక్షన్స్, అంటే హ్యాబిచువల్గా జరిగే పనులకి లేదా డైలీ జరిగే వాటికి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే మనకి హీ యూజువల్లీ రీడ్స్, చూడండి, హీ యూజువల్లీ రీడ్స్ టిల్ మిడ్ నైట్. చూడండి, హీ యూజువల్లీ రీడ్స్ టిల్ మిడ్ నైట్ అనే సెంటెన్స్లో చూడండి ఇక్కడ యూజువల్ అనేది యూజ్ చేసాం కదా. అంటే 100% కరెక్ట్గా అన్ని సెంటెన్స్గా వస్తుందని కాదండి, జనరల్గా యూజ్ చేస్తాం అన్నమాట. అది ఇక్కడ అర్థం. తర్వాత వీ టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. సెకండ్ వన్, వీ టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ మనకి వెర్బ్ 1 ఏంటి? టేక్ కదా. వీ వచ్చింది కాబట్టి టేక్. ఇదిగోండి వీ ఉంది కదా, టేక్ అనేది వాడాం. ఇక్కడ హీ ఉంది కాబట్టి రీడ్స్ అనేది వాడాం అనమాట. ఆ తర్వాత వీ ఆఫన్ గో ఆన్ ఫుట్. వీ ఆఫన్ గో ఆన్ ఫుట్. ఇదిగోండి ఇక్కడ గో అనేది వెర్బ్ 1. ఇది వెర్బ్ 1. వీ ఆఫన్ గో ఆన్ ఫుట్. ఆ తర్వాత he sometimes goes for a walk. He sometimes goes for a walk. Next example, ఆ తర్వాత he reads newspaper daily. He reads newspaper daily. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ వెర్బ్ అనేది వెర్బ్ 1 లేక ఎస్ఆర్ఈఎస్ ఫామ్. హీ కానీ షీ కానీ సబ్జెక్టులు అయితే ఎస్ఆర్ఈఎస్ ఫామ్ కానీ ఎస్ఆర్ఈఎస్ ఫామ్లో ఉంటుంది వెర్బ్ అనేది. ఆ తర్వాత ఐ వీ యూజ్ చేస్తే డైరెక్ట్గా వెర్బ్ 1 తీసుకుంటాం. వీ వచ్చింది కదా వెర్బ్ 1, ఇదన్నమాట. ఇది మనకు ఐడెంటిఫై చేయాలి. ఇది ఎప్పుడు మనం ఇది కండిషన్ ఎప్పుడంటే హ్యాబిచువల్ అలవాటు ప్రకారంగా లేదా రెగ్యులర్గా జరిగే యాక్షన్స్కి ఈ విధంగా వెర్బ్స్ యూజ్ చేయటం అనేది జరుగుతుంది సెంటెన్స్లో. అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత యూనివర్సల్ ట్రూత్. సెకండ్ వన్ ఏంటంటే కండిషన్ యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్.
యూనివర్సల్ ట్రూత్ కానీ జనరల్ ఫ్యాక్ట్స్ అనేట్లయితే మనం ఈ యొక్క ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్లోనే చెప్పాలి. అంతేగాని ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లోను పర్ఫెక్ట్లోను ఫ్యూచర్ టెన్స్లో వెర్బ్ అనేది యూజ్ చేయకూడదు. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఒక ప్రజెంట్ టెన్స్ ఫామ్లోనే వస్తాయి అన్నమాట. ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఒకసారి ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఇక్కడ చూడండి ఆయిల్ ఫ్లోట్స్ వచ్చింది కదా, FLOATS ఫ్లోట్స్. ఫ్లోట్ రాదు, ఫ్లోట్స్. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఆ తర్వాత సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. అక్కడ చూడండి డిజాల్వ్స్, OLVS. ఇది మనకి ఎస్గా ఇది ఏంటి, మనకి డిజాల్వ్కి ఎస్ అనేది యాడ్ అయింది ఇక్కడ. ఇదిగోండి డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఆ తర్వాత సాల్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఈషి ఇట్ అనమాట. ఇది కూడా అంటే ఇట్, ఆయిల్ అనేది ఇట్. ఆ తర్వాత అంటే ఇట్ కింద సబ్జెక్ట్ కింద ఊహించుకుని వెర్బ్ అనేది రకంగా మార్చాం అనమాట. తర్వాత బోట్స్ ఫ్లై ఇన్ ద స్కై. బోట్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ద స్టార్స్ ట్వింకిల్ ఎట్ మిడ్ నైట్. ది స్టార్స్ ట్వింకిల్ ఎట్ మిడ్ నైట్. ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టార్స్ అన్నా కదా, దే ఇక్కడ దే అంటే ఈ షీట్ దే. ఇక్కడ ఏంటి ఇచ్చాం మనం, ఐవు యూ దే ఇచ్చాం కదా, అంటే వెర్బ్ అన్నాయి కదా. ఇక్కడ ఏంటి మనకి ద స్టార్స్ ట్వింకిల్. ఇదిగోండి ఇది వెర్బ్ 1 అనమాట, ట్వింకిల్ V1. ఆఫ్టర్ దట్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. వాటర్ బాయిల్స్ చూడండి ఇక్కడ, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. ఈ విధంగా మనం సెంటెన్స్ని యూనివర్సల్ ట్రూత్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్స్ కింద తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. అంటే మనం ఫ్యూచర్లో జరిగిన ప్లాన్డ్గా అన్నట్లయితే వీటిని మనం అంటే సింపుల్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలన్నమాట. ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటంటే మీకు అవర్ స్కూల్ రీఓపెన్స్ ఆన్ 6th June. అవర్ స్కూల్ రీఓపెన్స్ ఆన్ 6th June. చూడండి ఇది మనకి ఇది ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. 6th June అనేది అది ప్లాన్డ్ యాక్షన్ అనమాట. కనుక ఏమన్నాం మనం ఇక్కడ, రీఓపెన్స్ అన్నాం. ఇట్ అనమాట, అవర్ స్కూల్ అంటే ఇట్ కనుక ఎస్. నౌ యూ అండర్స్టాండ్, డూ యూ అండర్స్టాండ్? అవర్ స్కూల్ రీఓపెన్స్ ఆన్ 6th June. అదేవిధంగా ద ట్రైన్ అరైవ్స్ ఇన్ 10 minutes. ద ట్రైన్ అరైవ్స్ ఇన్ 10 minutes. మనకి అంటే ఇది 10 minutes అనేది ఏంటి, ఇది ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. కనుక ఇక్కడ ఏం చేసాం మనం, సబ్జెక్ట్ ఇది ద ట్రైన్ అనేది కనుక అరైవ్స్ అని చేసాం అనమాట. అంటే ఇట్ కనుక ఎస్ అనేది యూజ్ చేసాం. ఆ తర్వాత ఈ విధంగా వచ్చిన ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ని మనం సెంటెన్స్ వెర్బ్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ వెర్బ్నే యూజ్ చేయాలి. అది రూల్ అన్నమాట మనకి అది. ఆ తర్వాత ద సీఎం విజిట్స్ వైజాగ్. ద సీఎం విజిట్స్ వైజాగ్ నెక్స్ట్ సండే. ఇది కూడా ప్లాన్ ఫ్యూచర్ యాక్షనే కదా, అందువల్ల విజిట్స్. సీఎం అంటే హీ కాదు, ఈ కానీ షీ కానీ కనుక విజిట్స్ అన్నాం కదా, ఇది వెర్బ్ 1 ఇక్కడ యూజ్ చేసాం. ఎస్ ఆర్ ఎస్ ఫామ్ యూజ్ చేసాం. ఈ కానీ షీ కానీ ఇటు కానీ సబ్జెక్టులు అయితే వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. అదనమాట రూల్. ఇది మనకి ఏంటంటే జనరల్గా స్కూల్ లెవెల్లో ఇంత డెప్త్గా వెళ్ళరండి, ఏదో 4 వాక్యాలు చెప్పి వదిలేస్తాడు. బట్ మన కాంపిటేటివ్ లెవెల్ అలా కాదు, ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎలాబరేట్గా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్, ఇన్ కండిషన్ సెంటెన్సెస్ వెన్ సబార్డినేట్ క్లాజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సబార్డినేట్ క్లాజ్ కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ ఏ విధంగా ఉంటుంది, విల్ కానీ షల్ కానీ కెన్ కానీ మే కానీ ప్లస్ వెర్బ్ 1 అనేది ఉంటుంది.
ఈ యొక్క మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాసు సపరేట్గా వీడియోస్ ఇచ్చాను మీకు, అది చూడండి. అది చూడకపోతే ఈ వర్డింగ్ మీకు అర్థం కాదు. ఏంటి సార్ మెయిన్ క్లాస్ ఏంటి, సబార్డినేట్ క్లాస్ ఏంటి అని మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆల్రెడీ నా వీడియోలు ఫాలో అయిన వాళ్ళకైతే కన్ఫ్యూజన్ ఉండదు మీకు, ఎందుకంటే వీటి మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. కండిషనల్ సెంటెన్స్ మీద ఉన్నాయి, మెయిన్ క్లాస్ మీద ఉన్నాయి, సబార్డినేట్ క్లాసెస్ మీద కూడా ఉన్నాయన్నమాట. ఇది ఆ తర్వాత ఇక్కడ మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే, ఇఫ్ యూ రన్ ఫాస్ట్, if you run fast, you can catch the bus, ఇదన్నమాట. ఇఫ్ యూ రన్ అనేది ఏంటి ఇక్కడ, సబార్డినేట్ క్లాజ్ ఎస్సి. యూ కెన్ క్యాచ్ ద బస్ ఏంటిది, మెయిన్ క్లాజ్. కెన్ వచ్చింది కదా, కెన్ ప్లస్ వెర్బ్ వన్ కదా, అంటే కెన్ ప్లస్ వెర్బ్ వన్. ఇక్కడేంటి, ఇక్కడ ఇఫ్ యూ రన్, ఇఫ్ యూ వచ్చింది కాబట్టి రన్. అదే కానీ ఈ అయితే రన్స్, హీ కానీ షీ కానీ ఇట్ అయితే రన్స్ వస్తుంది. ఐ కానీ వీ కానీ యూ కానీ దే అయితే రన్ వస్తుంది అనమాట. అది తేడా. ఆ తర్వాత వీ షల్ వెయిట్, టిల్ షీ అరైవ్స్. చూడండి, వీ షల్ వెయిట్ ఏంటిది, మెయిన్ క్లాస్ ఇక్కడ వచ్చింది, ఇది సబార్డినేట్ క్లాస్ అనమాట. షల్ ప్లస్ వెర్బ్ ఉంది కదా, ఇక్కడ అరైవ్స్ అనేది ఇక్కడ మీకు సబార్డినేట్ క్లాసు, మెయిన్ క్లాస్ అనేది వీ షల్ వెయిట్. అదేవిధంగా ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, అన్లెస్ యూ వర్క్ హార్డ్, you can't succeed. ఇవ్వ చూడండి అక్కడ, యూ కాంట్ సక్సీడ్ అనేది ఇది మెయిన్ క్లాసు, అన్లెస్ యూ వర్క్ హార్డ్ అనేది సబార్డినేట్ క్లాస్. యూ అనే సబ్జెక్టు, వర్క్ అనే ఇచ్చాను, ఇక్కడ మీకు వర్క్స్ అని ఇవ్వాల. సో దిస్ ఈజ్ కాల్డ్ వెర్బ్ వన్. ఈ విధంగా. ఆ తర్వాత సెంటెన్స్ ఈ విధంగా ఉంటాయండి. ఏంటి ఫోర్త్ రూల్ ఏంటి, కండిషనల్ సెంటెన్స్ వెన్ సబార్డినేట్ క్లాస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే మెయిన్ క్లాస్ ఏమవుతుంది, విల్ కానీ షల్ కానీ కెన్ కానీ మే కానీ వచ్చి వెర్బ్ వన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్, ప్రోవర్బ్స్ అండ్ కొటేషన్స్. సామెతలు మరియు కొటేషన్ మార్కులో ఉన్నాయి అన్నీ కూడా. వీటిలో ఏంటంటే జనరల్గా వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. అది కొటేషన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఎలా చెప్తామంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఇక్కడ మీకు కిడ్స్ సేస్ దీన్ని బట్టి వస్తుంది అన్నమాట. కిడ్స్ సేస్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ఇక్కడ మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ సేస్ అని ఉంది కదా, కనుక మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో వస్తుందన్నమాట. అది అర్థం. ఆ తర్వాత స్లో, ఇక్కడ ఏంటంటే ప్రోవర్బ్స్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ఏ విధంగా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చూడండి, ఇక్కడ మనం ప్రజెంట్ వెర్బ్గా యూజ్ చేసింది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ద నెక్స్ట్ వన్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. Honesty is the best policy. ఇగో ఈజ్ వాడాము, ఇక్కడ విన్స్ వాడాం, ఇక్కడ ఈజ్ వాడాం. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఈ విధంగా మనం ఇక్కడ 5 రూల్స్ చూసామండి. దేని మీద, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ మీద. ఇక్కడ రూల్ 1 ఏంటి, హ్యాబిట్స్. ఎప్పుడు వాడతాం ఇన్ని, ఏ సందర్భంలో వాడతాం ఈ టెన్స్ని, ఏ సందర్భంలో ఉపయోగించాల్సి మంది చాలా ఇంపార్టెంట్ వన్. అంటే ఇక్కడ ప్రజెంట్ సింపుల్ టెన్స్, అదే ప్రజెంట్ సింపుల్ ఒకటి, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ ఒకటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఒకటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకటి, అలాగే పాస్ట్లో కూడా 4 ఉంటాయి, అలాగే ఫ్యూచర్లో కూడా 4 ఉంటాయి. ఈ 12 టెన్స్లు కూడా 12 సందర్భంలో యూజ్ చేయటం అనేది జరుగుతుంది. కనుక ఓదాన్ని మార్చి ఇంకో దానిలోకి వెళ్ళకూడదు అనమాట. అది చాలా మనకి ఇంపార్టెంట్. మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తాం అనేది రావాలి.
అవి వచ్చినట్లయితే మనకి లాంగ్వేజ్ మీద కమాండ్ డెఫినెట్గా వస్తుంది. అది తెలియకపోతే మనకి అన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. యాక్టివేజ్ ప్యాసివేజ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అలాగే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, ఎనీథింగ్ ఏదైనా కానీ మనకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అన్నమాట. కానీ ఇది కొంచెం ఎలాబరేట్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో మీకు అన్ని ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది, ఈజీగా ఉంటుంది. అన్ని ఎగ్జామ్లో కూడా దీని మీద బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో మీకు అందించడం అనేది జరుగుతుంది. ఐ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో ఇన్ మై ఫర్దర్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ డూ మీ a favor, like, share and subscribe. Okay, bye. I meet you in my next video. Right on.